నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం గ్రామంలో దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకులు బాబు మోసం గురించి ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్దకాపు వరహాలు బాబు, ఉప సర్పంచ్ పదిలం బావురావు, యాజ్యాల చంద్రారావు, బొడ్డు వైరాగి, యాజ్యాల ఏడుకొండలు, పదిలం దాసు, సిద్ధకోటి బాబు, మాలిరెడ్డి సత్తిబాబు, మేడిశెట్టి శ్రీను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి వల్లనే మా సొంత ఇంటి కల నెరవేరింది. మా కలను సహకారం చేసిన మదన్ మోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ధన్యవాదాలు. కాంగ్రెస్ తరఫు నుంచి మాకు అందరూ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు మాకు గుడిసె ఉన్నదని ఇల్లు ఇచ్చిండ్రు. మాకు గుడిసెలనే ఉన్నాము. ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏం లేదు. గుడిసెలో ఉన్నాము. మాకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఇల్లు ఇచ్చిండ్రు. ఈ అన్నలందరూ భాస్కర్ అన్న, శ్రీనివాస్ అన్న, లక్ష్మణ్ అన్న, శ్యామన్న వీళ్ళందరూ మాకు ఇల్లు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి అన్నకు మా ధన్యవాదాలు. భట్రాజ్ సార్కు ధన్యవాదాలు. సారు మేడము వాళ్ళందరూ కలిసి మాకు ఇల్లు ఇచ్చిండ్రు. వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. సోనియమ్మకు కూడా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యేలకు అందరికీ ధన్యవాదాలు. మదన్ మోహన్ అన్నకు కూడా ధన్యవాదాలు. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాకు బిల్లు కూడా పడ్డది 1,00,000 రూపాయలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మాది గుర్జాల్ గ్రామం, గాంధారి మండల్, ఎల్లారెడ్డి నియోజకవర్గం. ప్రత్యేక ధన్యవాదాలు మన్మోహన్ సార్ గారికి, ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం. వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు బీస్మిట్ బిల్లు వెంటనే పడ్డది. బీస్మిట్ బిల్లు కూడా మళ్ళీ రుణమాఫీ, మళ్ళీ మాకు 1,30,000 రుణమాఫీ అయింది. ప్రతి ఒక్కటి రేషన్ కార్డులు కూడా కొత్త చేసుకున్నాం. వెంటనే వచ్చినాయి. అప్లై చేయగానే వెంటనే రేషన్ కార్డులు ఒక వారం 15 రోజుల రేషన్ కార్డు కూడా వచ్చినాయి. మరియు విలేజ్లలో సన్న బియ్యం కూడా మంచిగా బియ్యం కూడా తీసుకుంటున్నాం. గుర్జాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కానీ మరియు అందరి గ్రామ విడిసి మనలు ఉన్నారు కాబట్టి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ సైనిక్ పురిలో నూతనంగా ఏర్పాటు చేసిన బాబా బ్రోస్ బిస్ట్రోస్ను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిస్ట్రో నిర్వాహకుడు ప్రీతం పరమేశ్వర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో మాట్లాడిన పరమేశ్వర్ రెడ్డి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సేవలందిస్తూ బాబా బ్రోస్ బిస్ట్రో మంచి వృద్ధి సాధించాలని ఆకాంక్షించాడు. నిర్వాహకుడు ప్రీతంకు శుభాకాంక్షలు తెలిపారు.
బావా బ్రోస్ అనే ఒక రెస్టారెంట్ మేము 5 కజిన్స్ కలిసి ఓపెన్ చేశాము. లొకేషన్ వచ్చేసి సైనిక్పురి అపోజిట్ డింగ్ డాంగ్ మాల్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే యూ విల్ హ్యావ్ అ గుడ్ వెదర్, ఎ గుడ్ అట్మాస్ఫియర్ ఫర్ కపుల్స్ అండ్ ఫ్యామిలీ. మీకు చాలా వరకు అన్ని ఇండియన్ కుజిన్స్ అవన్నీ మీకు చాలా నచ్చేటట్టే మేము మా ప్రయత్నం చేస్తాము. అండ్ యూ విల్ ఫీల్ గుడ్ ఇన్ అవర్ రూఫ్ టాప్ స్పేస్ విచ్ ఇస్ అప్ పైన ఉంది. ఆఫర్స్ వీకెండ్స్ పెడతామండి. రోహిత్ అన్న మెదక్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే హనుమంత్ అన్న, ఇంకా పరమేష్ అన్న ఉప్పల్ ఇన్ఛార్జ్, బోడుపల్లి ఇన్ఛార్జ్ వాళ్ళు వచ్చారు. దీంట్లో కాంటినెంటల్ ఉంది, ఇండియన్స్ ఉంది, ఇండియన్ ఉంది, చైనీస్ ఉంది, బెవరేజెస్ ఉంది, బ్యారిస్టా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మేము కొన్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇంకా ప్లాన్ చేసి ఆఫర్స్ అవన్నీ, కాంబోస్ ఆఫర్స్ అవన్నీ ఇప్పుడు మేము పెడతాం. బ్రాంచెస్ ఉందండి. మౌలాలీలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది, హెచ్బి కాలనీలో. యా ఎగ్జాక్ట్లీ. కామన్ పీపుల్కి చాలా అఫోర్డబుల్ రేట్స్ ఇవన్నీ. కామన్ పీపుల్కి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ అఫోర్డబుల్ రేట్స్ ఇన్ దే బడ్జెట్. ఇంకా అవన్నీ ప్లాన్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాం. హుజూరాబాద్ పట్టణంలో మామిడ్లవాడ ప్రాంతంలో గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ మాధవి, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొని ఇంటింటి తనిఖీల్లో అనుమానితుల వివరాలు పరిశీలించారు. ఆధారాలు లేని వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను నిలిపివేశారు. ఈటీ కార్డన్ సర్చ్లో మొత్తం 55 బైకులు, 9 ట్రాక్టర్లు, 7 ఆటోలు, 3 కార్లు, 2 బొలెరోలు, సరైన పత్రాలు చూపించని వాహనాలను సీజ్ చేశారు. ఇటీ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పదుల గురించి 1908 లేదా 100కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అపరిచితులకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పూర్తి వివరాలు, ఆధార్ తీసుకోవాలన్నారు. అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్గు బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకము కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారం సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పుడు ఒక చిన్న ఫోటో ఉంటది, ఇక్కడున్న మిత్రులు రావాలి. ఎందుకు అంటే ఈరోజు యువత, చిన్న పిల్లలు 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి స్కూల్ లెవెల్లో కూడా గాంజా అనేది ప్రబలతం జరిగింది. ఆ గాంజాని మనం అరికట్టాలంటే మేము ఒక్కలం పనిచేస్తే కాదు, ఇక్కడ మన అందరం పనిచేస్తేనే గాంజాని అరికట్టడానికి సాధ్యమవుతుంది. కుటుంబాన్ని అరికట్టడం అందరం చేతులు చేయి వేస్తేనే కుటుంబాన్ని ఈరోజు కుటుంబ రహిత రాష్ట్రంగా మనకి ఒక 4 సంవత్సరాల క్రితమే దీన్ని ప్రకటించడం జరిగింది. అట్లాగే గాంజా రహిత సామ్రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గాంజా రహిత తెలంగాణ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీదకి దాని మీద ఎక్కువ పని చేయడం జరుగుతుంది. డీసీపీ గారు ఈరోజు కార్యక్రమం విషయంలో 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రతిజ్ఞలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ థ్యాంక్ యూ సార్. కులన్న స్టార్ట్. హుజూరాబాద్ టౌన్ పరిధిలో మామిండ్లవాడ ఏరియాలో ఈరోజు
కరీంనగర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ 100 మెంబర్స్ పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు. 4 ఇన్స్పెక్టర్స్, ఒక ఏసీపీ గారు, 4 ఇన్స్పెక్టర్స్, 7 ఎస్ఐస్ అండ్ ఉమెన్ పీసీస్ అండ్ టీఎస్ఎస్పీ స్పెషల్ పోలీసు, సిటీ పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక 55 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 2 వీలర్స్ 55, కార్స్ 3, ట్రాక్టర్స్ 9, ఆటోస్ 7, బొలెరో 2 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ముఖ్యంగా పట్టణంలో నేరాలు నియంత్రించడానికి, అలానే ఏదైనా కాంట్రాబ్యాండ్ అంటే నిషిద్ధ వస్తువులను ట్రేస్ చేయడం కొరకు చేయడం జరుగుతుంది. ఇందులో ఈరోజు నీల్వాయికి చెందిన కఠారి కృత్విక్ అనే వ్యక్తిని అరెస్టు చేయడమైనది. ఇతను తన మొబైల్ ఫోన్ నుండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకర వీడియోస్ను ఇతరులకు షేర్ చేసినందుకు గాను ఇతనిపై నీల్వాయి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయబడినది. కేసు విచారణ అనంతరం యువకుడిని అసభ్యకర వీడియోలను ఇతరులకు షేర్ చేసినందుకు గాను అరెస్టు చేయడమైనది. ఈరోజు నీల్వాయికి చెందిన కఠారి పృథ్వీ, ఇతని వయసు 20 సంవత్సరాలు. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై ఈ నెల 2వ తేదీన నీల్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఈ పృథ్వీకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైన వీడియోస్ని ఇతరులకు షేర్ చేయడం జరిగింది. కేసు నమోదు అనంతరం విచారణ చేసిన తర్వాత ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా అసభ్యకరమైన వీడియోస్ కానీ, మెసేజెస్ కానీ సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయడం, మరియు ఇతరులకు మనోభావాలకు భంగం కలిగే విధంగా ఎవరైనా మెసేజ్లు కానీ, వీడియోస్ కానీ పెట్టడం చట్టరీత్యా నేరం. అలా ఎవరైనా చేసినట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకునబడతాయి. నిర్మల్ జిల్లా దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బైన్సా మండలం వాలేగాం గ్రామం పాఠశాలలో రక్షాబంధన్ పండుగను ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, ఉపాధ్యాయులు సోనియా, డి రాజేశ్వర్, గ్రామ కార్యదర్శి పోతన్న, దివ్యాంగుల శక్తి ఫౌండేషన్ వారి చేతుల మీదుగా రాఖీలు కట్టించడం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తినివ్వచ్చన్నారు. రక్షాబంధన్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. మన దివ్యాంగ శక్తి ఫౌండేషన్ ద్వారా కార్యదర్శి అయినటువంటి పోతన్న సార్ గారు, అదేవిధంగా ఈ స్కూల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోనాలి మేడం గారు, రాజేశ్వర్ సార్ గారు, లక్ష్మణ్ గారు, విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమం ఈ మనకు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రక్షాబంధన్ కార్యక్రమం జరపాలన్న ఉద్దేశంతో రక్షాబంధన్ ఒక కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం రసాబాసగా సాగింది. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ నాయక్ మధ్య వాగ్వాదం. కోపంతో అజ్మీరా శ్యామ్ నాయక్ పై వాటర్ బాటిల్ విసిరిన ఎమ్మెల్యే కోవాలక్ష్మి. రాజకీయం బయట మాట్లాడండి. ఇక్కడ వద్దు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, 100% గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది ఏం మాట్లాడతారు మీరు? జరగాలి.
प्रोग्राम వినపడతలే ఏమో ఇలా ఇంకా ఉన్నాం మరి పేరు వినపడాలి కదా మనకు తెలియాలి కదా అందరూ ఉండాలి వరంగల్ జిల్లా పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీలో గురువారం ఉదయం కురిసిన వర్షానికి కాలనీ మొత్తం జలమయమైంది. బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి దుస్థితికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణమని, నాలాలు కబ్జా చేయడమే కారణమని కాలనీ వాసులు అంటున్నారు. విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట, విఘ్నేశ్వర కాలనీ పుప్పాలగుట్ట, శివానగర్, వరంగల్ నివాసులమైనటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు వర్షం కురిసినా ఇటువంటి పరిస్థితి నెలకొంటుండేది. దీని గురించి పలుమార్లు మున్సిపల్ అధికారులకు, తత్సంబంధమైన ఇతర వ్యక్తులకు కలిసి ఎన్నో విజ్ఞప్తులు చేసినప్పటికీ మా యొక్క పరిస్థితిని ఎవరూ పట్టించుకోకుండా మేము ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఈ కాలనీలో గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ. మాకు వర్షం పడ్డదంటే ఈ వర్షానికి నీళ్లు ఆగి మురికి కాలువలు లేక దోమలు ఇతర పైనుంచి వచ్చే చెడు అంతా ఇక్కడనే జామ్ అయి మరి మా కాలనీలో రోగాల పాలు కావడం జరుగుతుంది. మరి మున్సిపల్ అధికారులు పట్టించుకొని మాకు తగిన న్యాయం చేయగలరని కోరుకుంటూ మాకు తక్షణమే ఈ మురికి కాలువలు అమలు చేయాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. పుప్పాలగుట్ట విఘ్నేశ్వర కాలనీ 32 డివిజన్. గత మేము 2 సంవత్సరాలుగా మేము గ్రీవెన్సీలకు వెళ్ళి అప్లికేషన్ పెట్టాము. ఎన్నోసార్లు కలిసాము, కానీ అధికారులు ఎవరు కూడా, కమిషనర్ గారిని కూడా కలిసాము. ఎన్నోసార్లు కలిసినా కానీ వస్తాయండి వెయిట్ చేయండి అన్నారు. ఇక్కడ పుప్పాలగుట్టలో అంటే వెనక గల్లీలో, మూడ గల్లీలో, అటు సైడ్ ఇటు సైడ్ అన్ని దిక్కులు వస్తున్నాయి. ఇంటర్ బ్రిడ్జ్ సైడ్ కూడా వస్తున్నాయి.
కాలువలు. మేము ఎన్నోసార్లు 2 సార్లు అంటే తిరిగిన కాడేమో వస్తున్నాయి, తిరిగిన కాడేమో రావడం లేదు ఈ కాలువలు. అంటే వాళ్ళు తిరిగిన కాడనే చేస్తున్నారు, తిరిగిన కాడనే అయితే ఎందుకు చేయడం వల్ల అనేది అర్థం కావట్లేదు. మేము గత ఒక నెల రోజుల కింద కూడా కార్పొరేటర్ని కూడా కలవడం జరిగింది. అతను కూడా వస్తాయి అంటున్నాడు, కానీ అవి రావడం లేదు. ఏఈ విజయ మేడంను కూడా కలిసాము, ఆమె కూడా వస్తాం గత 6 నెలల నుంచి ఆమె కూడా అదే చెప్తుంది, కానీ ఆమె కూడా ఎలాంటి స్పందన లేదు. పశువులకు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామంలో నిర్వహించిన పశువుల టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ, ఎంపీడీఓ రాధా రాథోడ్, పశువైద్యాధికారి శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కాక ఇంకో 2కి చేసిన సొంత డబ్బుతోటి ఇది కొన్నారా లేకపోతే ఏదో స్కీమ్? సొంత డబ్బుతోటి కొన్నారా? గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి, అది కూడా ఉంది. ఓకే, సో మీరు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వరు, అందరికి ఇచ్చేస్తారు. ఇచ్చేసాం. ఇంకా 3 ఫ్లాక్స్ మేడం. All the 3 flocks and treated buffaloes and cattle cows and buffalo cows. Blue tongue disease ante enti? Blue tongue disease means actually this disease in this disease only sheep have been మధ్యలో ఆడుకోండి. నాలుక మీద పుండ్లు కావడం, హై టెంపరేచర్ ఉండడం, చుళ్ళు కారడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే దే విల్ నాట్ ఫీడ్ ఇంటేక్ తీసుకోవు. దానివల్ల ఫార్మర్స్ ఎకనామికల్లీ బాగా ఎఫెక్ట్ అవుతుంది. రెగ్యులర్ డిసీజా లేకపోతే రెగ్యులర్ ఇప్పుడు ఏదో స్పెసిఫిక్ స్పైక్? ఓన్లీ రెయినీ సీజన్ వస్తుంది మేడం ఈ డిసీజ్. రెయినీ సీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎన్ని టీమ్స్ ఉన్నాయి? ఎన్ని టీమ్స్? 2 టీమ్స్ మేడం. ఇక్కడ లక్ష్మణచంద్ర కూడా ఒక హాస్పిటల్ ఉంది మేడం, చింతల పార్కుల్లో సబ్ సెంటర్స్. ఇలా 2 టీమ్స్ ఫామ్ చేసి 2 టీమ్స్గా డివైడ్ అయ్యి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. అంటే జనాభా మీ దగ్గర రావాలా, మీరు జనాభా దగ్గర? యాక్చువల్లీ ఏంటంటే హాస్పిటల్కు హాస్పిటల్ తీసుకొచ్చే నియర్ బై విలేజెస్ హాస్పిటల్ తీసుకొస్తారు మేడం. కొంచెం లాంగ్ ఉన్న విలేజ్ ఎమర్జెన్సీ కేసెస్ కానీ, డెలివరీ కేసెస్ కానీ, పాయిజనింగ్ కేసెస్ కానీ, అపార్ట్ ఫ్రమ్ హాస్పిటల్ కేసెస్ అక్కడ మేము డైలీ అటెండ్ చేస్తాం. అంటే బై కాల్, అంటే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేస్తాం డాక్టర్కి. సో డోర్ డెలివరీ సర్వీస్ ఇస్తాం. FMDCC ప్రోగ్రామ్ లాగా ఈ బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఇట్లా కండక్ట్ చేయడం లేదు గవర్నమెంట్. ఇప్పటివరకు మనకు ఫ్రీ వ్యాక్సినేషన్ ఒక 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది మొత్తం టోటల్. అంటే నాకు 23 years సర్వీస్ ఉంది కదా, 23 years సర్వీస్లో 2 నుంచి 3 సార్లు మాత్రమే వచ్చింది. 2022లో ఒకసారి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఈ వ్యాక్సినేషన్ ఇది కూడా FMDCP లాగా, అంటే మనకు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాగా మొత్తం ఎరాడికేట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ ఒకవేళ సో మీరు ఓన్లీ 30% ఫ్లాక్ తీసుకున్నారు అంటే రిమైనింగ్ 70% ఎట్లా? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద షీప్ అంటే 6 months నుంచి ఎబో 6 months ఎనిమల్స్ షీప్ ఎబో 6 months టు 1 year ఏజ్ అవుతాయి కాబట్టి అవి 30% to 40% వాటికి